అంతరిక్షం ఇప్పటికీ ఓ అంతుచిక్కని రహస్యమే. దశాబ్దాలుగా విశ్వం గుట్టు విప్పేందుకు పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఒక్కో గ్రహంపైకి అంతరిక్షయానం చేస్తున్న వ్యోమ నౌకలు నిగ్గు తేల్చేందుకు శోధన సాగిస్తూనే ఉన్నాయి. చందమామ వెనుక కథ తెలుసుకునేందుకు తొలిసారిగా జాబిలిపై అడుగుపెట్టిన మనిషి అలుపెరగని అంతరిక్ష అన్వేషణలో ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించాడు. చంద్రుడిపై కాలు పెట్టినప్పటి నుంచి మంగళయాన్ వరకు సరికొత్త అధ్యాయాలు లిఖిస్తూనే ఉన్నాడు. ఈ కోవలోనే ఇప్పుడు నాసా వ్యోమనౌక జూనో గురుడి కక్షలోకి ప్రవేశపెట్టడం ద్వారా సరికొత్త అధ్యాయానికి నాంది పలికాడు. నమస్తే గురు అంటూ పలకరించి గురుగ్రహం రహస్యాలు ఛేదించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే జూనో చెప్పబోయే సంగతులేంటో చూద్దాం. మానవాన్వేషణలో మరో అధ్యాయం. ఫలించిన 5 ఏళ్ల అలుపెరగని రోదసీ ప్రయాణం. గ్రహాల రారాజు గురుడిని ఛేదించే దిశగా అడుగులు. సౌర కుటుంబంలోని గ్రహాలన్నింటిలోనూ కీలకమైన గురుగ్రహానికి చెందిన మరిన్ని రహస్యాలు వెలుగులోకి తెచ్చేందుకు మార్గం సుగమమైంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించిన జూనో వ్యోమనౌక విజయవంతంగా గురుడి గ్రహకక్షలోకి ప్రవేశించింది. 5 ఏళ్లపాటు విశ్వంలో అలుపెరగని ప్రయాణం సాగించిన బహుదూరపు బాటసారి ఒడుపుగా గమ్యస్థానానికి చేరుకుంది. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం నాడే కీలక విజయం నాసా నమోదు చేసింది. గురుడి గుట్టు విప్పే పని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 5న ఫ్లోరిడాలోని కేప్ కెనవెరల్ అంతరిక్ష కేంద్రం నుంచి జూనో వ్యోమనౌకను నాసా ప్రయోగించింది. $110 కోట్ల వ్యయంతో 7 ఏళ్ల శ్రమతో లక్ష్యాన్ని చేరుకుంది. దాదాపు 5 ఏళ్లపాటు రోదసిలో ప్రయాణించాక ఈ వ్యోమనౌక కొద్ది రోజుల కిందట గురుగ్రహం అయస్కాంత క్షేత్రంలోకి ప్రవేశించింది. నిర్దేశించిన లక్ష్యం ప్రకారం అది మంగళవారమే గురుగ్రహ కక్షలోకి ప్రవేశించాలి. అయితే వ్యోమనౌక ప్రయాణంలో అనేక సందేహాలు కలిగించింది. ప్రధాన ఇంజిన్ మండితేనే కక్షలోకి ప్రవేశిస్తుంది. 5 ఏళ్లపాటు అత్యంత కఠోరమైన రోదసీ వాతావరణంలో ప్రయాణించాక ఇది ప్రజ్వలిస్తుందా లేదా అనే సందేహాలను శాస్త్రవేత్తల ముందుంచింది. ఉన్న సంక్లిష్టతలకు తోడు భూమికి కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నందువల్ల శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా నియంత్రించడం సాధ్యం కాదు. సంకేతాలు అక్కడికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల ఇదంతా సొంతంగానే చేపట్టేలా వ్యోమనౌకలో ముందుగానే కమాండ్లు చొప్పించారు. అన్ని అనుమానాలు పటాపంచలు చేస్తూ జూనోలోని వ్యవస్థలన్నీ అద్భుతంగా పనిచేశాయి. తొలుత ఈ వ్యోమనౌక దిశ మార్చుకుంది. తద్వారా అవసరమైన దిక్కులో ప్రధాన ఇంజిన్ ఉండేలా చూసుకుంది. ఆ తర్వాత స్థిరత్వం కోసం తన భ్రమణ రేటును నిమిషానికి 2 నుంచి 5 రౌండ్లకు పెంచుకుంది. జూనో ప్రధాన ఇంజిన్ ప్రజ్వరిల్లింది. నిర్దేశించిన రీతిలో 35 నిమిషాల పాటు పనిచేసింది. ఫలితంగా వ్యోమనౌక వేగం నియంత్రణలోకి వచ్చింది. విజయవంతంగా గురుగ్రహ కక్షలోకి ప్రవేశించింది. కక్షలోకి ప్రవేశించిన తరువాత జూనో మరోసారి దిశ మార్చుకుంది. ఫలితంగా సూర్యకిరణాలు వ్యోమనౌకపై పడి అందులోని సౌర పలకాల ద్వారా విద్యుదుత్పత్తి పునఃప్రారంభమైంది. యాంటెన్నా భూమి వైపునకు మళ్లించి కక్ష ప్రవేశానికి సంబంధించిన పూర్తి వివరాలు అమెరికా, ఆస్ట్రేలియాల్లోని డీప్ స్పేస్ నెట్వర్క్ యాంటెన్నాలకు చేరవేసింది. అప్పటి వరకు నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలో ఊపిరి బిగబట్టి చూస్తున్న శాస్త్రవేత్తల్లో ఒక్కసారిగా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. రానున్న కొన్ని నెలల్లో శాస్త్రవేత్తలు వ్యోమనౌకలోని అన్ని వ్యవస్థలను మరోసారి పరీక్షించి అధ్యయనాలు చేయనున్నారు. జూనో ఎన్నో అంతరిక్ష రికార్డులు అధిగమించింది. భూమి నుంచి అత్యధిక దూరానికి సౌరశక్తి సాయంతో దూసుకెళ్లిన వ్యోమనౌక ఇదే. గురుడిపై సౌరశక్తితో విధులు నిర్వర్తించిన తొలి వ్యోమనౌక జూనోనే. 3D ముద్రిత టైటానియం విడిభాగాలతో అంతరిక్షంలోకి దూసుకెళ్లిన రికార్డు ఈ రోదసీ యానానికే దక్కింది.
గ్రహ కక్షలోకి అత్యధికంగా గంటకు 1,30,000 మీటర్ల వేగంతో దూసుకు వెళ్లిన వ్యోమనౌక కూడా ఇదే. I'm really curious how well this spacecraft is going to perform in the radiation of Jupiter, because there's so much out in the outer planets right now that is really exciting, not just the science community, but the public as well. And so the more we can learn from an engineering point of view how to design spacecraft to go to the outer planets, and especially this is the first solar-powered mission to the outer planets, right? So instead of using nuclear power, we're using solar power, and that's really opening up a lot of opportunities in terms of the types of missions that we can send out there. అసలు జునో లక్ష్యమేంటి? విశ్వాన్వేషణపై ఈ వ్యోమనౌక చెప్పే సంగతులేంటి? గ్రహాల రారాజు గురించి విప్పే గుట్టు ఏంటి అంటే 5 ఏళ్ల సంక్లిష్టమైన రోదసీ యాత్ర ముగించుకుని గురుగ్రహం గుట్టు విప్పేందుకు జునో సిద్ధమైంది. ఇన్నాళ్లుగా అంతుపట్టని రహస్యంగానే మిగిలిపోతున్న గురుగ్రహానికి సంబంధించిన అనేక విషయాలు బయటపెట్టనుంది. సౌర కుటుంబ తీరుతెన్నులపై తీవ్ర ప్రభావం చూపే భారీ గ్రహం గురించి విలువైన సమాచారం అందించడమే ఇక మిగిలి ఉంది. ఈ వ్యోమనౌకలోని అధునాతన పరికరాలు గురుడిని కనీవినీ ఎరుగని స్థాయిలో అణువణువునా శోధించబోతున్నాయి. గురుగ్రహం ఆవిర్భావం, పరిణామక్రమం గురించి మరెన్నో వివరాలు వెలికితీయనుంది జునో. గురుగ్రహ మూలాలు, అంతర్గత నిర్మాణం, వాతావరణం గురించి శోధిస్తుంది. ఈ సమాచారంతో సౌర కుటుంబ చరిత్ర సవివరంగా తెలుసుకోవడానికి వీలవుతుంది. అలాగే ఇతర నక్షత్రాల చుట్టూ కనుగొన్న గ్రహాల గురించి అర్థం చేసుకునేందుకు కూడా సాధ్యమవుతుంది. పదే పదే గురుడి మేఘాల కిందకు వెళ్లి సూక్ష్మ తరంగ ఉద్గారాలు కొలుస్తుంది. గురుత్వాకర్షణ క్షేత్రం, అయస్కాంత క్షేత్రం గురించి శోధిస్తుంది. ఈ గ్రహంపై ఉన్న నీటి జాడల కోసం అన్వేషిస్తుంది. గురుగ్రహం మొత్తం వాయుగోళంలా ఉన్న మధ్యభాగంలో శిలామయ కోర్ ఉందని భావిస్తున్నారు. ఇందులో ఎంత మేరకు నిజం ఉందనే విషయాలపై అన్వేషణ సాగించనుంది జునో. జునో గురుడిపై ఉన్న అణువణువును శోధించనుంది. మేఘాల కిందకు వెళ్లి తీవ్రస్థాయి రేడియోధార్మిక వలయాల గురించి అధ్యయనం చేస్తుంది. గురుడి ధ్రువ ప్రాంతాలకు ఎగువన పరిభ్రమిస్తుంది. అక్కడ ఏర్పడే రంగురంగుల ధ్రువ ప్రభల గురించి శోధిస్తుంది. పరిశోధనల కోసం జునోలో మొత్తం 9 సైన్స్ పరికరాలున్నాయి. తీవ్రస్థాయి రేడియోధార్మికత, శీతల ఉష్ణోగ్రత, శక్తివంతమైన రేణువుల తాకిడిని తట్టుకోవడానికి వీటిని టైటానియం కవచాల్లో ఉంచారు. గురుగ్రహం చేరే క్రమంలో జునో 170 కోట్ల మైళ్ల దూరం ప్రయాణించింది. తదుపరి 20 నెలల కాలంలో 37 సార్లు గురుగ్రహాన్ని చుట్టివస్తుంది. తొలుత 53.5 రోజులు కక్షలో పరిభ్రమిస్తుంది. సమీపంలోకి వచ్చినప్పుడు గురుగ్రహానికి 4100 కిలోమీటర్ల దూరంలో జునో ఉంటుంది. గురుడి వాతావరణంలోకి పంపి జునోను దగ్ధం చేయడం ద్వారా ఈ యాత్ర 2018 ఫిబ్రవరి 20న ముగియనుంది. జునోతో పాటు భూమి నుంచి వెళ్లే సూక్ష్మజీవులు గురుడి స్వచ్ఛతను కలుషితం చేయకుండా నాసా ఈ చర్యను చేపడుతుంది. గురుడిపై పరిశోధనలు సాగించడం జునోతోనే మొదలు కాలేదు. ఏళ్ల నుంచి ఈ దిశగా శోధనలు సాగుతూనే ఉన్నాయి. 1973లో నాసా ప్రయోగించిన పయనీర్ 10 మొదట ఈ భారీ గ్రహాన్ని శోధించింది. వందల ఛాయాచిత్రాలు చేరవేసి గురుగ్రహంపై వాతావరణ పరిస్థితులు అంచనా వేసేందుకు బాటలు పరిచింది. అలా మొదలైన ప్రయాణం అంతకంతకు విస్తరించింది. తరువాత గెలీలియో వ్యోమనౌక 1995లో గురుగ్రహ కక్షలోకి ప్రవేశించింది. అక్కడి వాతావరణంలోకి ప్రోబ్ను జారవిడిచింది. ఇది గురుడిపై ఉన్న ప్రచండ వాయువులు, వాతావరణంలోని పదార్థాలు అందించింది. గురుడి వద్ద 8 ఏళ్లు గడిపింది. ఆ గ్రహం చుట్టూ ధూళి రేణువులతో కూడిన పలుచటి వలయాలు కనిపెట్టింది. గురుడి చందమామ అయోపై ఉన్న అగ్నిపర్వతాల ఉష్ణోగ్రత 2800 డిగ్రీల మేర ఉన్నట్లు తేల్చింది. మిగతా చందమామలు యూరోపాలు, క్యాస్టిలో, గ్యానీమెడల్లో మంచు పలకాల కింద మహాసముద్రాలు ఉండొచ్చనేందుకు ఆధారాలు సేకరించింది. గురుగ్రహం పరిశోధనలకు అంతరిక్ష పరిశోధనా సంస్థలు ఎందుకు అంత ప్రాధాన్యమిస్తున్నాయి? ఈ గ్రహంలోని వాతావరణం అన్వేషిస్తే కలిగే ప్రయోజనాలేంటి అంటే, గురుడు సూర్యుడి నుంచి 5వ గ్రహం. భూమిలాగా శిలామయ గ్రహం కాదు, భారీ వాయుగోళం. గురుగ్రహం వెడల్పు భూమి కన్నా 11 రెట్లు, బరువు 300 రెట్లు ఎక్కువగా ఉంటుంది. భారీ పరిమాణం బట్టి సౌర కుటుంబంలో తొలుత ఏర్పడ్డ గ్రహం కూడా ఇదేనని స్పష్టమవుతోంది. భూమితో పోలిస్తే సూర్యుడికి 5 రెట్లు ఎక్కువ దూరంలో ఉంది. సూర్యుడిని ఒకసారి చుట్టిరావడానికి ఈ గ్రహానికి పట్టే కాలం 12 ఏళ్లు. భ్రమణ కాలం 10 గంటలే. గురుడికి దాదాపు 60 చందమామలు ఉన్నాయి. ఇందులో కాలిస్టో, గెనీమెడ్, యూరోపా, అయోలు పెద్దవి. వీటన్నింటితో ఇదొక మినీ సౌర కుటుంబాన్ని తలపిస్తుంది. గురుగ్రహం చాలా వరకు ఒక తారను పోలి ఉంటుంది. సూర్యుడి తరహాలో ఎక్కువగా హైడ్రోజన్, హీలియం ఉంటాయి. అయితే నక్షత్రంలా ప్రజ్వలించే స్థాయిలో పెరగలేదు. అందువల్ల వాయుగ్రహంగా మిగిలిపోయింది.
ఈ గ్రహం మీద వేగంగా చారల్లా ఉండే మేఘాలు సుడులు తిరుగుతూ కనిపిస్తాయి. వీటిలో భారీ తుపాన్లు తలెత్తుతుంటాయి. ఇందులో గ్రేట్ రెడ్ స్పాట్ అనే తుపాను 100 ఏళ్లుగా కొనసాగుతోంది. ఇది భూమికి రెండింతలు ఉంటుంది. సౌర కుటుంబంలో సూర్యుడిని మినహాయించి మిగతా గ్రహాలు, వాటి చందమామలు, గ్రహ శకలాలు, తోకచుక్కలు వంటి వాటన్నింటిలో ఉన్న పదార్థం కన్నా గురుగ్రహంలో ఉన్న పదార్థం రెట్టింపు కన్నా ఎక్కువగా ఉంటుంది. గురుగ్రహం ఉపరితల గురుత్వాకర్షణ శక్తి భూమితో పోలిస్తే చాలా ఎక్కువ. ఒక వ్యక్తి భూమిపై 100 పౌండ్ల బరువును కలిగి ఉంటే గురుగ్రహం మీదకు వెళ్లినప్పుడు 253 పౌండ్లు తూగుతాడని పరిశోధనలు చెబుతున్నాయి. గురుడి అంతర్భాగంలో లోహపు హైడ్రోజన్ ఉందని భావిస్తున్నారు. ఈ కారణంగా గురుగ్రహానికి అయస్కాంత క్షేత్రం ఏర్పడుండొచ్చని భావిస్తున్నారు. భూమి మీద ఈ పదార్థాన్ని తయారు చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నించి విఫలమయ్యారు. గురుగ్రహంపై సరాసరి ఉష్ణోగ్రత -148 డిగ్రీల మేర ఉంటుంది. గురుడి గురుత్వాకర్షణ శక్తి ధాటికి సూర్యుడు కూడా అటూ ఇటూ ఊగిపోతాడు. సౌర కుటుంబంలోని మరే ఇతర గ్రహానికి ఇంత బలం లేదు. గురుగ్రహం అయస్కాంత క్షేత్రం భూమితో పోలిస్తే 20,000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎన్నో విశేషాలకు నెలవైన గురుగ్రహం రహస్యాలు ఛేదించేందుకు దశాబ్దాలుగా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. ఏదో అంతుచిక్కని ఎన్నో విషయాలను భూమిపైకి చేరవేయనుంది. భవిష్యత్తులో జరిపే ఎన్నో ప్రయోగాలకు జునో బాటలు పరచనుందనడంలో సందేహం లేదు.